చందమామ కథ. పొట్ట తిప్పలు. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయన దగ్గర నాగన్న అనే నౌకరుండేవాడు. నాగన్న తమాషాగా కబుర్లు చెబుతూ రాజుగారిని నవ్విస్తూ ఉండేవాడు. అందుచేత వాడంటే ఆయనకి ఎంతో ఇష్టం. రాజుగారికి నౌకర్లున్నప్పుడు రాణిగారికి మాత్రం ఉండరు కనుకనా ఆమె వద్ద చంద్రిక అనే పరిచారిక ఉండేది. చంద్రిక కూడా నాగన్నకు మళ్ళీనే తమాషాగా కబుర్లు చెప్పి రాణిగారికి సంతోషం కలిగించేది. అందుచేత చంద్రిక అంటే ఆవిడికి ఎంతో ఇష్టంగా ఉండేది. మా చంద్రిక తెలివైంది అని రాణిగారు, మా నాగన్న తెలివైనవాడు అని రాజుగారు ఒకనాడు తీరిగ్గా కూర్చొని వాదించుకోవడం మొదలుపెట్టారు. ఆ దంపతులకు వాదన తెగక మంత్రికి కబురంపి, మన ఆస్థానంలో నాగన్న చంద్రిక ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తెలివైన వారో చెప్పవలసింది అన్నారు. మంత్రి బాగా ఆలోచించి వీళ్ళిద్దరు కూడా తెలివైన వాళ్లే అనేశాడు. చంద్రికకు పెళ్లిడొచ్చింది. రాణిగారు మంత్రికి కబురు చేసి, మన చంద్రికకు తగిన వరుణ్ణి చూడాలి, ఈ భారం మీ మీదే ఉన్నది సుమా అన్నది. నాగన్నకి కూడా పెళ్లిడే గనుక రాజుగారు మంత్రితో, మంత్రి, మన నాగన్నకి తగిన పెళ్లి కూతురు చూసే బాధ్యత మీ మీదే ఉన్నది సుమా అన్నాడు. చంద్రికకు తగిన వరుడు నాగన్న అని రాణిగారితోటి, నాగన్నకు తగిన వధువు చంద్రిక అని రాజుగారితోటి చెప్పి వైభవంగా వాళ్లకు వివాహం జరిపించాడు మంత్రి. రాజాస్థానం నిబంధన ప్రకారం పెళ్లైన వాళ్లు రాజాస్థానంలో నౌకర్లుగా ఉండడానికి వీల్లేదు. దాంతో చంద్రికకు నాగన్నకు పెళ్లయిన తర్వాత వాళ్ళిద్దరిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. కొన్నాళ్లయ్యేసరికి నాగన్న పెళ్లికి లభించిన సొమ్ము కాస్త అయిపోయింది. మరి కుటుంబం నడవడం ఎట్లాగా? తెలివిమంతులైన తను భార్య ఆలోచించి ఒక ఉపాయం పన్నారు. చంద్రిక తల విరబోసుకొని ఏడుస్తూ రాణిగారి అంతఃపురానికి పరిగెత్తుకుంటూ వెళ్లి, ఇంకేముంది తల్లి, కొంప మునిగిపోయింది, మా ఆయన కాలం చేశాడు, హాయిగా మీ పాదాల దగ్గర ఉండకుండా పెళ్లి అంటూ తెచ్చిపెట్టారు, అంతా 3 నాళ్ల ముచ్చటై ఊరుకుంది, ఇంకేం గతి నాకు అంటూ భోరు మంది. ఇదంతా నిజమేనని నమ్మి ఏడిస్తే ఏం లాభం చంద్రిక, ఏదో సుఖపడతావని చేశాను గాని ఇలా అవుతుందని అనుకున్నానా, జరగాల్సిన ఘటన ఎవరు తప్పించగలరు అంటూ ధైర్యం చెప్పి ఒక వరహాల మూట ఇచ్చి పంపించింది రాణి. వరహాల మూటతో చంద్రిక ఇంటికి చేరడంతోనే నాగన్న భార్య తెలివికి మెచ్చుకొని, ఇక నా తెలివి చూడు అని చెప్పి తను తువ్వాలు నోట్లో కుక్కుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు నిర్ఘాంతపోయి, ఏమిట్రా, ఏమొచ్చింది, ఎందుకలా ఏడుస్తున్నావు అన్నారు. ఎందుకేమిటి బాబు, ఏ చీకు చింత లేకుండా కాలం వెళ్లబుచ్చుతుంటే నాకు పెళ్లి అంటూ తెచ్చి ఆ పిల్లను కట్టబెట్టారు, దానికి జ్వరం కాసి అకస్మాత్తుగా చనిపోయింది, నా కాపరం నట్టేట కలిసిపోయింది, ఉన్న డబ్బేదో ఆ వైద్యుడు గుంజుకుపోయాడు అంటూ గొల్లుము నేడిచాడు నాగన్న. రాజుగారు వాడి వరస చూసి నిజమేననుకొని, ఏడవకరా, ధైర్యం తెచ్చుకో అని ఓదార్చి 1000 వరహాలు వాడికిచ్చి పంపాడు. తనకు ప్రియమైన దాసి చనిపోవడం వల్ల రాణి విచారంలో ఉంటుందనుకొని రాజుగారు ఆమెను ఓదార్చడం కోసం అంతఃపురానికి వెళ్లారు. రాణి కంటపడ్డంతోనే పాపం చంద్రిక ఎప్పుడు కిలకిలా నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండేది అని సానుభూతి వాక్యాలు ప్రారంభించారు. అవును, ఆ అర్ధాయుష్యవాణ్ణి కట్టపెట్టి దానికి వైధవ్యం తెచ్చిపెట్టాము, మంత్రి చెప్పాడని తొందరపడ్డామే గాని జాతకం చూపించి ముందుగా వాడి ఆయుర్దాయం తెలుసుకోవాల్సింది అంది రాణి. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, చంద్రిక చనిపోతే నాగన్న అల్పాయుష్కుడు అంటావేంటి అన్నాడు. సరే, చంద్రిక చనిపోయిందని ఎవరు చెప్పారు, అది చనిపోయినా తీరిపోను, మొగుడు పోయి బతకడం కన్నా ఆడది ముందే పోవడం మంచిది, చంద్రికకు అలాంటి హీనపు బ్రతుకు వచ్చి పడిందని ఏడ్చేసరికి 1000 వరహాలిచ్చి పంపాను అంది రాణి. అదేమన్నమాట, పెళ్ళాం చచ్చిపోయిందని వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంటే నాగన్నకి ఇప్పుడేగా నేను 1000 వరహాలిచ్చి పంపాను, వాడు చనిపోయాడంటావేంటి అన్నాడు రాజుగారు. నాగన్నే పోయాడని రాణి, చంద్రికే పోయిందని రాజు కొంతసేపు వాదించుకుని ఆఖరికి ఒక నౌకర్ని నాగన్న ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరిలో ఎవరు చనిపోయారో తెలుసుకునిరా అని పంపారు. రాజుగారి నౌకరు వస్తున్న సంగతి తెలిసి నాగన్న చంద్రికకు ముసుగు పెట్టి పడుకోమని చెప్పి తాను పక్కనే కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. చూడ్డానికి వచ్చిన నౌకరు ఏమీ అడగకుండానే తిరిగి వెళ్లి చంద్రికే పోయింది అని
అని చెప్పాడు. ఆ మాట వినేటప్పటికీ రాణికి కోపం వచ్చి ఆ నౌకరు మాట మీద నమ్మకం లేక నిజం తెలుసుకొని రావాల్సింది అని తన దాసిని పంపింది. అలా జరుగుతుందని ముందే తెలిసిన చంద్రిక ఈ మాట నాగన్నను పడుకోబెట్టి తాను పక్కన కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. దాసి వచ్చి చూసి రాణిగారితో నాగన్నే పోయాడండి అని చెప్పింది. ఈ మాట విన్న రాజు నమ్మలేక రాణిని వెంట పెట్టుకుని స్వయంగా నాగన్న ఇంటికి బయలుదేరాడు. రాజు రాణి వస్తున్నారని తెలియడంతోనే ఈ మాట చంద్రిక నాగన్న ఇద్దరు కూడా చచ్చిన వాళ్ళకు మళ్ళీ తలామూల ముసుగుదని పడుకున్నారు. నాగన్న పెళ్ళాం పోయిందన్న దుఃఖంలో ఏ విషమో తాగి చనిపోయి ఉంటాడు అన్నారు రాజుగారు. అదేమన్నమాట, చంద్రిక పతివ్రత గనక మొగుడు చనిపోయాక బతకటం ఎందుకని ప్రాణం విడిచి ఉంటుంది అన్నది రాణి. మళ్లీ వాదన ప్రారంభమైంది. వీళ్ళిద్దరిలోనూ ఎవరు ముందు చనిపోయారో చెప్పిన వాళ్ళకి అగ్రహారం బహుమతి అన్నారు రాజుగారు. ఆ మాట వినడంతోనే నాగన్న టపీమని లేచి రాజుగారి పాదాలపైన పడి, ప్రభు నేనేనండి ముందుగా చనిపోయాను అన్నాడు. చంద్రికి మాత్రం తక్కువదా, ఆమె లేచి వెళ్లి రాణిగారి పాదాలపైన పడి, అమ్మగారు ముందుగా నేనే చనిపోయానండి అంది. వాళ్ళిద్దరూ బతికే ఉండడం చూసి ఇదేం పోయే కాలమర్రా, బతికుండే చచ్చిపోయినట్టు నటించారు అన్నారు అందరూ. ఉదర నిమిత్తం బహుకృత వేషం అంటే పొట్టకూటి కోసం అన్నాడు నాగన్న. కోటి విద్యలు కూటి కొరకే అంది చంద్రిక. అందరూ నవ్వారు. వాళ్ళిద్దరు చాతుర్యాన్ని మెచ్చుకుంటూ రాజు నాగన్నకు ఒక అగ్రహారం ఇచ్చాడు. చంద్రికకు ఒక అగ్రహారం ఇచ్చింది రాణి.